హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనము ఎన్సీఆర్టీస్కి సంబంధించి, హిస్టరీకి సంబంధించి థీమ్స్ అన్ని కూడా ఎలాబరేట్గా డిస్కస్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మనము ఎయిత్ స్టాండర్డ్లో ఉన్నాం. ఆల్రెడీ చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2 ఎలాబరేట్గా డిస్కస్ చేసాం కాబట్టి ఈ చాప్టర్ 3లో ఏం థీమ్ అనేది ఇచ్చారు, దానిలో ఉన్న సబ్సెక్షన్స్ అనేది ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాం ఈ క్లాస్లో. సో రూలింగ్ ద కంట్రీ సైడ్లో మనకి ఇన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే వీళ్ళు ఇచ్చే సబ్ టాపిక్స్ ఏంటి అంటే ద కంపెనీ బికమ్స్ ద దివాన్. అంటే మనం ప్రీవియస్ క్లాస్ ఆల్రెడీ మీరు ఒకసారి చూసినట్టయితే మనం బ్యాటిల్ ఆఫ్ ప్లాజే గురించి డిస్కస్ చేసాం 1757, దాని తర్వాత బ్యాటిల్ ఆఫ్ బేదరా గురించి డిస్కస్ చేసాం 1759, దాని తర్వాత 1764 బ్యాటిల్ ఆఫ్ బక్సర్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఫైనల్ అవుట్కమ్ ఏంటి అంటే 1765లో అలహాబాద్ ట్రీటీ కంక్లూడ్ చేయడం జరిగింది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ రాబర్ట్ క్లైవ్. అండ్ ఆ అలహాబాద్ ట్రీటీ ప్రకారంగానే ద దివానీ రైట్స్ వర్ టేకెన్ అవే బై ద కంపెనీ అండ్ ద పోలీస్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ లెఫ్ట్ విత్ నవాబ్, ఫర్ విచ్ ద కంపెనీ యూస్ టు పే సమ్ అమౌంట్ టు ద నవాబ్. ఆ పాయింట్ మనం క్లియర్ గా ఆల్రెడీ డిస్కస్ చేసిందే. సో అక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు డిస్కషన్. సో సబ్ టాపిక్స్ చూద్దాము, డోంట్ వరీ. నేను అంతా కూడా చాప్టర్ వైజ్, సబ్ టాపిక్ వైజ్ మీకు ఎంతో ఎలాబరేట్ గా డిస్కస్ చేస్తాను. మీరు ఈ స్లైడ్స్ కూడా తర్వాత రిఫర్ చేయాల్సిన అవసరం లేదు, ఒక స్టోరీ లాగా వినండి సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ సబ్ టాపిక్ వెళ్ళిపోయినట్టయితే రెవెన్యూ ఫర్ ద కంపెనీ. అదే సో ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టే. సో ఈ దివానీ రైట్స్ ఎప్పుడైతే తీసుకున్నారో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది వీళ్ళు ఏం చేశారంటే 1765 అలహాబాద్ ట్రీటీ తర్వాత ట్యాక్స్ కలెక్టర్స్ ని నామినేట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఆ పోస్ట్ ఆఫ్ ద ట్యాక్స్ కలెక్టర్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, దట్ వాజ్ సోల్డ్ ఇన్ అ పబ్లిక్ ఆప్షన్ టు ద హైయెస్ట్ బిడ్డర్. అండ్ చాలా లూప్ హోల్స్ ఉండే ఆ సిస్టంలో. ట్రెజరీ లాస్ క్రియేట్ చేసేది అప్పుడున్న ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అని చెప్పి దాని తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. మన పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ తీసుకుని రావడం జరిగింది, దాన్నే జమీందారీ సిస్టమ్ అంటారు. దాని తర్వాత రయత్వారీ సిస్టమ్ని తీసుకుని రావడం జరిగింది, దాని తర్వాత మహల్వారీ సిస్టమ్ని తీసుకుని రావడం జరిగింది. మొత్తం బ్రిటిష్ ఇండియన్ ప్రావిన్సెస్ చూసినట్టయితే ఆర్ బ్రిటిష్ ఇండియా చూసినట్టయితే దెర్ వాజ్ నో యూనిఫార్మిటీ ఇన్ ద రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పుకోవాలి. అంటే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెవెన్యూ సిస్టమ్స్ వర్ ఇంప్లిమెంటెడ్. ఒకటి జమీందారీ సిస్టమ్, ఒకటి రయత్వారీ సిస్టమ్ అండ్ మహల్వారీ సిస్టమ్, ద థర్డ్ వన్. ఎందుకు ఈ చేంజెస్ తీసుకుని వచ్చారు అంటే ఇట్ ట్రేసెస్ బ్యాక్ టు ద ఎక్స్పీరియన్సెస్ గెయిన్ ఫ్రమ్ 1765 అలహాబాద్ ట్రీటీ. దాని తర్వాత జమీందారీ సిస్టంలో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉండేవి, దాన్ని ఓవర్కమ్ చేయడానికి కొత్త రకమైన సిస్టమ్ని తీసుకొచ్చారు, దట్ వాస్ రయత్వారీ సిస్టమ్. ఫైనల్ గా తీసుకొచ్చిన సిస్టమ్ ఏంటి అంటే మాల్వారీ సిస్టమ్. సో ఇక్కడ అదే మనకు కనిపిస్తుంది, ద రెవెన్యూ ఏ విధంగా ఆర్గనైజ్ చేశారు అనేది కంపెనీ. ద నీడ్ టు ఇంప్రూవ్ అగ్రికల్చర్, ఆ రెవెన్యూ ద ప్రాబ్లమ్స్, దాని షార్ట్ కమింగ్స్ కానీ, ద మన్రో సిస్టమ్ అంటే రయత్వారీ సిస్టమ్, ద క్రాప్స్ ఫర్ యూరప్. ఇదేంటి అంటే ఈ రెవెన్యూ సిస్టమ్స్ బాగానే ఉన్నాయి, అంటే వాళ్ళు ఆర్గనైజ్ గా చేసినప్పటికీ చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అండ్ వర్స్ట్ విక్టిమ్స్ ఫర్ దిస్ రెవెన్యూ పాలసీస్ వర్ artisans and peasants, and that was one of the reasons for them to join their hands with the sepoys in 1857 revolt అని కూడా చాలా సార్లు ఇంతకుముందు జరిగిన వీడియోస్ కూడా చూడండి, చాలా సార్లు నేను చెప్పుకుంటూనే వచ్చాను. అయితే ఇక్కడ ఫార్మర్స్ ని భయంకరంగా రెవెన్యూ కట్టమని హరాస్ చేయడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ ని, కొంచెం పార్ట్ ఆఫ్ ద అగ్రికల్చరల్ ఫీల్డ్స్ ని ఫోర్సబుల్ కల్టివేషన్ ఆఫ్ ద క్రాప్స్ దట్ హ్యాడ్ వెరీ గుడ్ డిమాండ్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్, అది గ్రో చేయండి లేకపోతే తన్నులు తింటారు అన్నట్టు. అంటే ఒక ఫోర్స్ ద్వారా, లేకపోతే మిమ్మల్ని హింసించి చంపేస్తామనే ఒక ఫోర్స్ ద్వారా గ్రో చేయడం జరిగింది. ఇండిగో కానీ రకరకాల అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ని గ్రో చేయడం జరిగింది. సో ఆ ఫోర్సబుల్ కల్టివేషన్ గురించి కూడా మనకి ఇక్కడ ప్రస్తావన రావడం జరుగుతుంది. దాని గురించి కూడా కొన్ని రివోల్ట్స్ అనేవి కూడా జరిగినాయి. ఇవ్వండి ఇండిగో కల్టివేషన్, మనకి ఇండిగో రివోల్ట్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ, రైట్స్. అండ్ ఫర్దర్ మనం వెళ్ళిపోయినట్టయితే దీనిలోకి ఫర్దర్ మనం చూసినట్టయితే ఇంకేం టాపిక్స్ కనిపిస్తున్నాయి సబ్ టాపిక్స్ అంటే ఇక్కడ, ఎస్ 1 సెకండ్, గాంధీ అండ్ చంపారన్. ఇది ఇండిగో రివోల్ట్ అనేది బెంగాల్ ప్రాంతంలో జరిగిన సంఘటన. అండ్ తర్వాత టైం పీరియడ్ లో మనకి సేమ్ తరహాలోనే, అంటే కొంచెం భాగము వాళ్ళ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ లో ఖచ్చితంగా ఇండిగో గ్రో చేయాలి అనే ఒక పాలసీకి విరుద్ధంగా చంపారన్ సత్యాగ్రహ కూడా చేయడం జరిగింది మహాత్మా గాంధీ నేతృత్వంలో. ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ పొలిటికల్ కెరియర్ ఇన్ ఇండియా. అయితే ఇక్కడ మనం డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. మీకు సబ్ టాపిక్స్ మీకు ఇప్పుడు ఐడియా వచ్చినాయి కాబట్టి మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే 1765 దాని తర్వాత ఒక జరిగిన రెవెన్యూ సెటప్,
దాని తర్వాత తీసుకొచ్చిన చేంజెస్ జమీందారీ సిస్టమ్, రైత్వారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్. ఈ రెవెన్యూ అండ్ ఎకనామిక్ పాలసీస్ కి వన్ ఆఫ్ ద అవుట్కమ్స్ ఏంటి అంటే ఫోర్సబుల్ కల్టివేషన్. ఎందుకు అంటే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏవైతే బాగా క్రాప్స్ డిమాండ్ ఉన్నాయో ఆ క్రాప్స్ ఇక్కడ క్లైమాటిక్ కండిషన్స్ లో ఏ ప్రాంతాల్లో అయితే పండుతాయో అక్కడున్న ఫుడ్ గ్రెయిన్స్ కి సంబంధించిన క్రాప్స్ కొంచెం భాగము దే వర్ ఫోర్స్ టు ట్రాన్స్ఫార్మ్ టు గ్రో దోస్ క్రాప్స్ విచ్ హ్యాడ్ డిమాండ్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్స్. దాని మూలంగా మనకి లోకల్గా ఇక్కడ ఏమైపోయింది అంటే స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ కానీ తీవ్రమైన కరువు అంటే ఒక సివియర్ ఫెమైన్స్ కూడా రావడం జరిగింది. ఎన్నో వేల లక్షల మంది చనిపోవడం జరిగింది. ఆ క్రెడిట్ కూడా ఈ బ్రిటిష్ ప్రభుత్వంకే దక్కుతుందన్నమాట. సో దానికి సంబంధించిన ఇండిగో రివోల్ట్ కానీ బెంగాల్లో జరిగింది, చంపారన్ సత్యాగ్రహ కానీ మనం ఇవాళ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాము ఈ చాప్టర్లో. ఏ చాప్టర్లో? మన 3rd చాప్టర్లో. ఒకసారి మళ్ళీ థీమ్లోకి వెళ్ళిపోదాం. రూలింగ్ ద కంట్రీ సైడ్. సో ఇక్కడ మనం బాగా ఈ కంట్రీ సైడ్ అనగానే బాగా గుర్తుకు రావాల్సింది ఏంటంటే రూరల్ ఎకానమీ అండ్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్. ఎవరి లైఫ్స్ బాగా ఎఫెక్ట్ అయినాయి అంటే హ్యాండిక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ కానీ పెజెంట్స్ లైఫ్స్ కానీ. సో దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈ 3rd చాప్టర్ ఆఫ్ 8th స్టాండర్డ్లో మనము ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాం. నేను ఒక కొత్త స్లైడ్ తీసుకుంటాను విత్ యువర్ పర్మిషన్. ఇక్కడ నేను ఎలాబరేట్గా డిస్కస్ చేస్తాను, బాగా ఫోకస్ చేసి వినాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనం నేర్చుకుంది 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాజే. ఆల్రెడీ దీన్ని ప్రీవియస్ క్లాస్లో మనము ఎలాబరేట్గా డిస్కస్ చేసింది. దాని తర్వాత జరిగిన బ్యాటిల్ 1759 బ్యాటిల్ ఆఫ్ బేదరా. దాని తర్వాత 1764 బ్యాటిల్ ఆఫ్ బక్సర్. వీటి తర్వాత వచ్చింది 1765లో అలహాబాద్ ట్రీటీ. ఈ అలహాబాద్ ట్రీటీ ప్రకారం రెవెన్యూ ఆర్ దివానీ అడ్మినిస్ట్రేషన్ వాజ్ టేకెన్ అవే బై కంపెనీ. పోలీస్ ఆర్ నిజామత్ అడ్మినిస్ట్రేషన్ was kept with the Nawab of Bengal. ఇది బాగా గుర్తుంచుకోవాలి. సో ఎప్పుడైతే రెవెన్యూ రైట్స్ తీసుకుని రావడం జరిగిందో ఆ రెవెన్యూ కలెక్షన్ కోసం ఆ రెవెన్యూ కాంట్రాక్టర్స్ ని ఎన్నుకోవడం జరిగింది. రెవెన్యూ కాంట్రాక్టర్స్ were appointed to collect the land revenue from the farmers and peasants. These posts were sold in public auction. ఎవరికి? టు ద హైయెస్ట్ బిడ్డర్. అండ్ దేర్ వర్ మెనీ లూప్ హోల్స్ ఇన్ దిస్ అర్లియస్ట్ సిస్టమ్. ఏంటి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక సిండికేట్ లాగా ఫామ్ అయ్యేవాళ్ళు అండ్ సరిగ్గా లెక్కలు చూపించే వాళ్ళు కాదు. అండ్ ఇక్కడ మెరిట్ బేసిస్ పైన తీసుకోలేదు కాబట్టి ఎవరి దగ్గర ఎక్కువ పైసలు ఎక్కువ ఇచ్చి పోసుకుంటారో వాళ్ళకే ఈ పోస్టులు ఇచ్చేవాళ్ళు. అండ్ ఆ పైసలు రాబట్టుకోవడానికి దానిపైన మళ్ళీ ప్రాఫిట్స్ చేసుకోవడానికి విపరీతంగా హింసించే వాళ్ళు అక్కడ ఉన్న ఫార్మర్స్ ని కానీ పెజెంట్స్ ని కానీ. ఇవన్నీ లూప్ హోల్స్ ఉండేవి అనమాట. అండ్ ఎనీవే నేను దీని గురించి కూడా చెప్పాను. ఇట్ ఈస్ అ డ్యూయల్ గవర్నమెంట్. చూడండి ఎంత అన్యాయం. ఇప్పుడున్న పరిస్థితులలో రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఒక పార్టీకి ఇచ్చి మిగతా పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఇంకో పార్టీకి ఇచ్చే అవకాశాలు ఉంటాయా? ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ టెన్షన్స్ కదా. ఇట్ విల్ లీడ్ టు సివియర్ ఫమైన్ లైక్ క్రైసిస్. అదే పరిస్థితి అక్కడ కూడా జరిగింది. ఎప్పుడైతే వారన్ హాస్టింగ్స్ గవర్నర్ జనరల్ అయ్యాడో ఈ డ్యూయల్ గవర్నమెంట్ అనేది స్క్రాప్ చేయడం జరిగింది. ఈ రెవెన్యూ అడ్జస్ట్మెంట్స్ అంటే మనకి ముందున్న అలహాబాద్ ట్రీటీ దాని తర్వాత తీసుకొచ్చిన రెవెన్యూ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ సరిదిద్దుకోవడానికి దాని తర్వాత పీరియడ్ లో లార్డ్ కార్న్వాలిస్, నేను ఇంకో స్లైడ్ లోకి వెళ్ళిపోతున్నాను ఇక్కడ, 1 సెకండ్. లార్డ్ కార్న్వాలిస్ టైం పీరియడ్ లో తీసుకొచ్చిన సిస్టమే జమీందారీ సిస్టమ్. మరి ఇది ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు అంటే దిస్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ బెంగాల్, బీహార్, ఒడిస్సా. మరి ఇది ఎంత పర్సంటేజ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియాలో ఇంప్లిమెంట్ అయింది అంటే దిస్ కాన్స్టిట్యూటెడ్ టు 29% ఆఫ్ బ్రిటిష్ ఇండియా. చూడండి, మొత్తం బ్రిటిష్ ఇండియాలో సింగిల్ సిస్టమ్ కాదు,
కొన్ని ప్రాంతాల్లో కొన్ని సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళారు అనమాట. దేర్ వాజ్ నో యూనిఫార్మిటీ ఇన్ ద రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్. స్లోగా ఎవెన్చువల్ గా మన పైసలన్నీ ప్లండర్ చేయడం జరిగింది. ఎవరు? బ్రిటిషర్స్. లార్డ్ కార్న్వాలిస్ పీరియడ్ లో తీసుకొచ్చిన సిస్టమ్ జమీందారీ సిస్టమ్. ఇది ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు అంటే బెంగాల్, బీహార్ అండ్ ఒడిశా. దట్ కాన్స్టిట్యూటెడ్ టు 29% ఆఫ్ బ్రిటిష్ ఇండియా. మరి ఈ సిస్టమ్ లో మనకి హైలైట్స్ ఏంటి అనేది తెలియాలి. వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జమీందారీ సిస్టమ్ అంటే ఇంతకు ముందు రెవెన్యూ కాంట్రాక్టర్ పోస్ట్ ని ఎట్లా ఇచ్చేవాళ్ళు? టు ద హైయెస్ట్ బిడ్డర్ ఇన్ ద పబ్లిక్ ఆప్షన్. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు తీసుకొచ్చిన సిస్టమ్ ఏంటి అంటే విలేజ్ లో ల్యాండ్ లార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా డబ్బులు ఉన్నోళ్ళే. ల్యాండ్ లార్డ్స్ కి ఒక ఓనర్షిప్ రైట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. భయంకరమైన అంటే విపరీతమైన ఒక పెద్ద ఎత్తున ల్యాండ్స్ ఇచ్చేసి దానిపైన ఓనర్షిప్ రైట్స్ ఇచ్చేవాళ్ళు. ఆ ల్యాండ్ లో ఎంతైతే రెవెన్యూ వస్తుందో అది కలెక్ట్ చేసుకుని దానిలో కొంచెం కమిషన్ పెట్టుకుని తక్కిన భాగము దే హ్యాడ్ టు హ్యాండ్ ఓవర్ టు ద బ్రిటిష్. ఇది జమీందారీ సిస్టమ్. సో ఇక్కడ ల్యాండ్ లార్డ్ వాజ్ గివెన్ ఓనర్షిప్ రైట్. So lands were kept under the control of landlord, and landlord was given the ownership right. So he had to collect the land revenue from peasants, and in that ఈ landlord ఏం చేసేవాడు అంటే 1/11th part అతని దగ్గర పెట్టుకుని 10/11th part was given to the British. బాగా గుర్తుంచుకోవాలి. అంటే లిటరల్లీ స్పీకింగ్ దిస్ కాన్స్టిట్యూట్స్ అ కమిషన్ ఆఫ్ 10%. So landlords were acting as the brokers who used to take 10% commission for collecting the land revenue, in which they used to keep 1/11th part among themselves, and the rest of the 10/11th part was given to the Britishers. అయితే ఇక్కడ ఈ జమీందారీ సిస్టమ్ లో ఈ ల్యాండ్స్ అనేది ఎన్ని సంవత్సరాలకి వీళ్ళకి ఓనర్షిప్ రైట్స్ ఇచ్చేవాళ్ళు అంటే ఫర్ 10 years ఇనిషియల్లీ 10 years మాత్రమే. అయితే ఇఫ్ దీస్ ల్యాండ్ లార్డ్స్ ఆర్ లాయల్ టు ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఎప్పటికప్పుడు టైంకి పైసలు చెల్లించినట్టయితే, వాళ్ళు ఏది చెప్పినది వీళ్ళు విన్నట్టయితే ఇంకో 10 years కి పొడిగించడం జరుగుతుంది. అట్లా లాయల్ గా ఉంటే 10 జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ కంటిన్యూ అవుతుంది. కాబట్టే దీనికి మరో పేరు ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్. బ్రిటిషర్స్ ఇనిషియల్ గా రెవెన్యూ కోసం ఇచ్చిన ల్యాండ్స్ పర్మనెంట్ గా ల్యాండ్ లార్డ్స్ కిందనే ఉండిపోతాయి అనమాట. అయితే ఇక్కడ ఉన్న లోపాలు ఏంటి అంటే ఈ ల్యాండ్ లార్డ్స్ కూడా తర్వాత పీరియడ్ లో తర్వాత జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఈ ల్యాండ్స్ ఎంజాయ్ చేసుకుంటా వచ్చి అండ్ ఇక్కడనే కొంచెం పార్ట్ ఆఫ్ ద మనీ కూడా ఇక్కడనే వీళ్ళ దగ్గరనే కూడా మిగిలిపోతుంది. వెల్త్ వైజ్ అండ్ ల్యాండ్స్ వైజ్ కూడా వీళ్ళు పెద్ద ఎత్తున చాలా అంటే వచ్చే టైం పీరియడ్ లో చాలా పవర్ఫుల్ అయిపోతారు అనమాట. సో అది కూడా ఒక రకమైన లాసే బ్రిటిష్ గవర్నమెంట్ కి. డెఫినెట్ గా వాళ్ళ పవర్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటది. వీళ్ళు కూడా మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు వాళ్ళని, ఎవరిని, బ్రిటిషర్స్ ని. సో ఇది ఓవర్కమ్ అవుదాము. ఇటువంటి ఇబ్బందులు మనకి రానున్న కాలంలో ఉండకూడదు. మనకే డైరెక్ట్ కంట్రోల్ ఉండాలి రెవెన్యూ పైన. ఎటువంటి మీడియేటర్స్ కానీ బ్రోకర్స్ కానీ అవసరం లేదు అనే లక్ష్యంతో ఇక్కడ ఏం చేశారు అంటే ఇంకో టైప్ ఆఫ్ రెవెన్యూ సిస్టమ్ ని తీసుకుని రావడం జరిగింది. అదే రాయత్ వారీ సిస్టమ్. దానికి చెప్పే ముందు ఇక్కడ మనం ఒకసారి పరిస్థితులు మళ్ళీ ఇంకోసారి చూద్దాం. లార్డ్ కార్న్వాలిస్ పీరియడ్ లో దే హ్యావ్ బ్రాట్ జమీందారీ సిస్టమ్. ఇట్ వాస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ బెంగాల్, బీహార్ అండ్ ఒడిశా provinces that constituted for 29% of British India. Here in this region the lands were given to the landlord with ownership rights for a period of 10 years. If the landlord is found loyal, then it could be extended for another 10 years, and after that 10 years, like that indefinitely, it would extend for 10 years, generations after generations, and hence the name, it is called as permanent settlement system. And ikkada, what is the duty of the landlord? Landlord has to collect the land revenue from the peasants, and in that land revenue 1/10th part will be kept with himself, and remaining 10/11th part will be given to the British. Logically speaking, he is like a broker working for
కమిషన్ ఆఫ్ 10% రాయొచ్చు. ఈ టర్మ్స్ ప్రాబ్లం ఏం లేదు. ఇది కళ్ళకు కట్టినట్టు క్లియర్గా కనిపించేటప్పుడు రాయడంలో తప్పేముంటుంది. సో దిస్ వాజ్ ద సిస్టమ్. ఇక్కడ ఉన్న లూప్ హోల్స్ అంటే పెజెంట్ వైస్ బ్రిటిషర్స్ కున్న లూప్ హోల్స్ మనం తెలుసుకున్నాం. ల్యాండ్ లార్డ్స్ బికేమ్ మోర్ పవర్ఫుల్ eventually in a later period. So the Britishers have decided to have a direct control on the revenue. Say they made few changes to the revenue system and they implemented in the remaining regions. Some of the remaining regions. అది పక్కన పెట్టినట్టయితే ఇక్కడ మనము peasants or farmers point of view వాళ్ళ కాంటెక్స్ట్ లో మనం మాట్లాడినట్టయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దే వర్ ద వర్స్ట్ విక్టిమ్స్ టు దిస్ జమీందారీ సిస్టమ్. ఎవరు పెజెంట్స్ కానీ ఫార్మర్స్ కానీ. ఎందుకు అంటే దీస్ పీపుల్ దీస్ జమీందార్స్ యూస్ టు హెరాస్ దెమ్. ఇంతకుముందు ఉన్న సిస్టంలో ఏమో రెవెన్యూ కాంట్రాక్టర్స్ హెరాస్ చేశారు. ఇక్కడికి వచ్చే వరకు జమీందార్స్ యూస్ టు హెరాస్ దెమ్ అండ్ ప్రైవేట్ ఆర్మీస్ ఉండేవి. అక్కడ రెవెన్యూ కాంట్రాక్టర్స్ కానీ ఇక్కడ అలహాబాద్ ట్రీటీ ప్రకారంగా లేకపోతే ఇక్కడ జమీందారీ సిస్టంలో కానీ వీళ్ళకి ఒక ప్రైవేట్ ఆర్మీస్ ఉండేవి. ఆ ప్రైవేట్ ఆర్మీస్ చేతిలో కట్టలు ఉండేవి, లాఠీలు ఉండేవి అండ్ వాళ్ళని లాఠియాస్ అని పిలిచేవాళ్ళు. విపరీతంగా కొట్టేవాళ్ళు. ల్యాండ్ రెవెన్యూ ఇస్తావా సస్తావా అని చెప్పి ఫార్మర్స్ని విపరీతంగా హింసించడం జరిగింది. అండ్ వర్స్ట్ విక్టిమ్స్ ఎవరు అంటే ఇక్కడ ఫార్మర్స్ కానీ పెజెంట్స్ కానీ. దట్ విచ్ వన్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ వెన్ ఇట్ కమ్స్ టు ద లూప్ హోల్స్ ఆఫ్ దిస్ సిస్టమ్ related to the peasant or farmers or their conditions. ఏ విధంగా చదివినా పర్లేదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ there was no security of tenure for the peasants or farmers. అంటే జమీందార్ కెన్ రిమూవ్ దెమ్ at any point of time. They had to work at the will of జమీందార్. జమీందార్ విల్లింగ్ ఉంటేనే వాళ్ళకి పని దొరికేది. లేదు మీరు వెళ్ళిపోండ్రా అంటే వెళ్ళిపోవాల్సి వచ్చేది అనమాట. దెర్ వాజ్ నో సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ టు ద పెజెంట్స్ ఆర్ ఫార్మర్స్ ఇన్ దిస్ సిస్టమ్. దిస్ ఇస్ అనదర్ లూప్ హోల్ ఇన్ ఫార్మర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇంకోటి ఏంటి అంటే దెర్ వాజ్ అబ్సెంటీ ల్యాండ్ లార్డిజం. ఇది చాలా ఒక డార్క్ స్పాట్ అగ్రికల్చర్ సెక్టర్కి. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతానే ఉంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మనకి ఇండియాలో ఇప్పుడున్న కాలంలో మనకి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ యొక్క పాపులేషన్ ఎక్కువ. అంటే మనకి టెనెంట్ ఫార్మర్సే చాలా మంది ఎక్కువ. అంటే నిజమైన డబ్బులు ఎవరికి పోతూ ఉంటాయి? యజమానులకు పోతూ ఉంటాయి. అయితే వాళ్ళు యాక్చువల్గా ఈ ప్రొడక్షన్ ప్రాసెస్లో పనిచేయరు, కానీ దే ఆర్ డిమాండింగ్ మేజర్ షేర్ ఫ్రమ్ దిస్ ప్రొడక్షన్ ప్రాసెస్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ absentee landlordism. Landlord is absent in the process of production, but he is demanding more share in the ప్రొడక్షన్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్సెంటీ ల్యాండ్లార్డిజం. దీని మూలంగా ఏమైపోతుంది అంటే అగ్రికల్చర్ యొక్క అవుట్పుట్ టు ద జీడిపి ఆర్ జిఎస్డిపి చాలా భయంకరంగా పడిపోతుంది. లైవ్లీహుడ్ ఆఫ్ ద ఫార్మర్స్ కానీ టెనెంట్ ఫార్మర్స్ కానీ విపరీతంగా పడిపోవడం జరుగుతుంది అనమాట ఇక్కడ. సో దట్ ఈస్ అనదర్ లూప్ హోల్. సో ఇక్కడ మనము జమీందారీ సిస్టమ్ పైన ఒక మంచి క్లారిటీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మనము ఇంకో స్లైడ్లో కొత్తగా తీసుకొచ్చిన సిస్టమ్ ఏంటి ఇప్పుడు? రయత్ వారీ సిస్టమ్. దీని వెనకాల ఉన్న మనిషి అంటే ఇది ఎవరి ఐడియా అంటే ఇందాకనే చూసాం కదా సబ్ టాపిక్స్ చెప్పేటప్పుడు మన్రో సిస్టమ్ అని కూడా అంటారు. థామస్ మన్రో, బ్రిటిష్ అఫీషియల్ నేమ్డ్ థామస్ మన్రో ఇంట్రడ్యూస్డ్ ఆర్ ఇంప్లిమెంటెడ్ దిస్ సిస్టమ్. ఈ సిస్టమ్ ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అంటే న్యూలీ కాంకర్డ్ టెరిటరీస్ ఆఫ్ మద్రాస్, బాంబే, కర్ణాటక, అస్సాం, etc. This constituted 52% of British India. See, there are three different types of revenue systems when it comes to British India. Revenue, manaki zamindari system, rayatwari system and mahalwari system. ఈ మూడిట్లో ఎక్కువగా ఇంప్లిమెంట్ చేసింది అంటే ఎక్కువ శాతం ఎక్కువ ఏరియాలో ఇంప్లిమెంట్ చేసింది ఏది అంటే రయత్వారీ సిస్టమ్. బాగా గుర్తుంచుకోవాలి. సో this constituted to 52% of British India. సో ఇంతకు ముందు మనకి 1765 అలహాబాద్ ట్రీటీ దగ్గర నుండి మాట్లాడుకుందాం. ముందు రెవెన్యూ కాంట్రాక్టర్స్ ఉండేవాళ్ళు రెవెన్యూ కలెక్ట్ చేయడానికి, అందులో లూప్ హోల్స్ ఉన్నాయి. అండ్ తర్వాత జమీందారీ సిస్టమ్ తీసుకుని రావడం జరిగింది, జమీందార్కే బాధ్యతలు ఇవ్వడం జరిగింది, అందులో కూడా లూప్ హోల్స్ కనిపించాయి. ఇక్కడ దే హ్యావ్ డిసైడెడ్ టు హ్యావ్ అ డైరెక్ట్ కంట్రోల్ ఓవర్ ల్యాండ్ రెవెన్యూ ఆఫ్ ఇండియా. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, ఆ జమీందార్ లేదు ఏం లేదు, వీ విల్ అపాయింట్ రెవెన్యూ అఫీషియల్స్ by ourselves. అంటే గవర్నమెంట్ కి పనిచేసే రెవెన్యూ అఫీషియల్స్. సో రెవెన్యూ అఫీషియల్స్ వర్ సెపరేట్లీ అపాయింటెడ్. Revenue officials were separately appointed and the duty of the revenue officials used to directly take the land revenue from the farmers and give to the
British government. There won't be any kind of mediators. There won't be any outgoing commissions from the British Treasury. So revenue officials were appointed whose duty was to directly collect the land revenue from the farmers and give to the బ్రిటిష్ గవర్నమెంట్. ఇంతకుముందు మరి ల్యాండ్ లార్డ్స్ కి ఓనర్షిప్ రైట్స్ ఉండేవి ల్యాండ్స్ పైన. మరి ఈ సిస్టంలో ఎవరికి ఉండేవి అంటే ఫార్మర్స్ వర్ గివెన్ ఓనర్షిప్ రైట్స్. మరి దీనికి సంబంధించి మిడివల్ ఇండియాలో మనకు ఒక రిఫరెన్స్ వస్తుంది. దీన్నే ఈ టైప్ ఆఫ్ ల్యాండ్ సిస్టమ్ నే పట్టా ల్యాండ్ సిస్టమ్ అంటారు. ఎక్కడైతే ఫార్మర్స్ కి డీడ్స్ ఇచ్చేయడం జరుగుతుందో, ఒక ఓనర్షిప్ రైట్స్ ఇవ్వడం జరుగుతుందో, దట్ సిస్టమ్ ఈస్ కాల్డ్ యాజ్ పట్టా ల్యాండ్ సిస్టమ్. అండ్ ఇట్ వాస్ స్టార్టెడ్ బై ఆ మిడివల్ రూలర్ నేమ్డ్ షేర్ షా. చాలా ఎంతో అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ ఆయన. అండ్ ఆయన గురించి చాలా విషయాలు చాలా రిఫరెన్స్ బుక్స్ లో రాయడం జరగలేదు. ఒట్టి పొలిటికల్ అచీవ్మెంట్స్ లేకపోతే ఒక ఆఫ్ఘన్ దాడులకి సంబంధించో ఇటువంటివే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కానీ ఎంతో ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పుకోవాలి. పర్టికులర్లీ హిస్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, ఆయన రెవెన్యూ మోడల్ ని తర్వాత వచ్చిన ముఘల్స్ కానీ, మరాఠాస్ కానీ, బ్రిటిషర్స్ కానీ ఎంతో ఇన్స్పైరింగ్ గా తీసుకుని రావడం జరిగింది. సో ఇదేం కొత్త విషయం కాదు. ఆ మోడల్ నే వీళ్ళు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వేర్ ల్యాండ్స్ వర్ డైరెక్ట్లీ గివెన్ టు ద ఫార్మర్స్ విత్ ఓనర్షిప్ రైట్స్. Okay, and revenue officials were appointed to directly collect the land revenue from the farmers and hand over that revenue to the British. Remember these points. And this is called as Rayatwari system. Mari intaku mundu the farmer was just a cultivator. Now he became an owner. Then definitely it should be a very good system. Yes or no? కానీ అక్కడనే పప్పులో కాలేసినట్టు అయిపోతుంది. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అ గుడ్ సిస్టమ్. మోడల్ వైజ్, పేపర్ వైజ్ ఇది మంచి సిస్టమే, కానీ ఇది మంచి ఫ్రూట్స్ ఇవ్వలేదు. ఎవరి బతుకులకి? ఫార్మర్స్ బతుకులకి. బ్రిటిష్ బతుకులకి బాగా ఫ్రూట్స్ ఇచ్చాయి, ఎన్నో గొప్ప ఫ్రూట్స్ ఇచ్చాయి. రెవెన్యూ అంతా ప్లండర్ చేయడం జరిగింది, కానీ ఫార్మర్ సిచ్యువేషన్ మాత్రం అంతే వర్స్ట్ గా ఉంది. ఎందుకంటే అండర్ దిస్ సిస్టమ్ ద ల్యాండ్ రెవెన్యూ దట్ హ్యాడ్ టు బి పేడ్ బై ద ఫార్మర్ వాజ్ వెరీ వెరీ హై. అండ్ ఇప్పుడు ఏదైనా అకాలమైన వర్షాలు వచ్చినా, ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ అయినా అప్పుడు కూడా వాళ్ళు కట్టి తీరాల్సిందే, ఎక్స్క్యూజే లేదు. అంత భయంకరంగా హెరాస్ చేసేవాళ్ళం అనమాట ఈ సిస్టమ్ కింద కూడా ఫార్మర్స్ని కానీ పెసెంట్స్ని కానీ. అయితే ఇక్కడ పాపం మరి ఫార్మర్స్కి నెక్స్ట్ క్రాప్ వేసుకోవాలంటే అగ్రికల్చరల్ ఇన్పుట్స్ ఉండాలి, వాళ్ళకి అగ్రికల్చరల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. మరి పాపం ఇన్నోసెంట్ ఫార్మర్స్ ఎవరు డోర్స్ నాక్ చేసేవాళ్ళు అంటే ఇక్కడ వస్తారు మనీ లెండర్స్. ఈ మనీ లెండర్స్ వీళ్ళు ఏం చేసేవాళ్ళు, చలో భయ్ మీకు పైసలు ఇస్తాం మేము, కానీ మీరు మా దగ్గర ఏదన్నా సెక్యూరిటీ ఇది చేయాలి, లేకపోతే హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు కట్టాలి అని. సో వన్ హ్యాండ్ విపరీతమైన రెవెన్యూస్ కట్టేవాళ్ళు బ్రిటిష్కి, ఇంకో ఆన్ ద అదర్ హ్యాండ్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. అయితే వీళ్ళు నలిగిపోయారు, ఇద్దరు మధ్యలో నలిగిపోయి ఒక డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోయారు అనమాట. దాని మూలంగా వచ్చినాయి ఫార్మర్స్ సూసైడ్స్. అక్కడ మొదలుకున్నాయి అనమాట. ఇప్పుడు అర్థమవుతుందా ఎంత కఠినమైన సన్నివేశాలు ఫేస్ చేయాల్సి వచ్చిందో ఫార్మర్స్. ఇప్పుడు మనం ఏమి కొత్తగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో చదివేది కాదు, పేపర్లో ఆ ఫార్మర్ సూసైడ్ చేసుకున్నాడు, ఎప్పటి నుండో తరతరాలుగా వస్తున్నాయి అన్నదాత చనిపోవడం అనేది. సో ఇక్కడ కూడా వర్స్ట్ విక్టిమ్స్ ఫార్మర్స్ అండ్ పెసెంట్స్ మాత్రమే. అయితే ఇక్కడ తర్వాత కాలంలో ఐ హోప్ యూ హ్యావ్ లెర్న్ దిస్ కాన్సెప్ట్ ఆల్సో. తర్వాత టైం పీరియడ్లో ఏం జరిగిందంటే హాల్ట్ మెకెన్జీ అనే మనిషి he devised a new system called as Mahalwari system. బాగా గుర్తుంచుకోవాలి. ఆయనకి ఇంకొంతమంది అఫీషియల్స్ కూడా అసిస్ట్ చేయడం జరిగింది ఇన్ డివైజింగ్ దిస్ మహల్వారీ సిస్టమ్. కుదిరితే వాళ్ళ పేర్లు కూడా నేర్చుకోండి. అయితే ఇక్కడ మహల్వారీ సిస్టంలో ఇక్కడ ఏం చేశారు అంటే ల్యాండ్స్ కానీ విలేజెస్ were divided into different mahals అన్నమాట. Mahals are nothing but land estates. 1765 అలహాబాద్ ట్రీటీలో ఏమో రెవెన్యూ కాంట్రాక్టర్స్ వసూలు చేసేవాళ్ళు పైసలు, విపరీతంగా హరాస్ చేయడం జరిగింది. తర్వాత వచ్చిన జమీందారీ సిస్టంలో జమీందారులు వసూలు చేసేవాళ్ళు. తర్వాత రయత్వారీ సిస్టంలో ఏమో రెవెన్యూ ఆఫీషియల్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్ వసూలు చేసేవాళ్ళు. మరి మహల్వారీ సిస్టమ్ ఏంటి అంటే ఈ ల్యాండ్ ఎస్టేట్స్ ఏవైతే ఉన్నాయో దే వర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ విలేజెస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ద ల్యాండ్ రెవెన్యూ వాజ్ కలెక్టెడ్ బై విలేజ్ కమిటీస్ వసూలు చేయడం స్టార్ట్ చేసినాయి. మరి విలేజ్ కమిటీలో ఎవరు ఉంటారు అంటే
రెవెన్యూ ఆఫీషియల్స్ ఉంటారు, మళ్ళీ విలేజ్ లో ఉన్న ల్యాండ్ లార్డ్స్ ఉంటారు. అంటే దీనికి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ అండ్ సెకండ్ అంటే జమీందారీ సిస్టమ్ అండ్ రాయత్వారీ సిస్టమ్ లో ఉన్న దరిద్రాలు లూప్ హోల్స్ అన్ని కూడా దీనిలో మళ్ళీ ఉండడం జరిగింది. ఇది ఎవరి టైం పీరియడ్ లో వచ్చిందంటే లార్డ్ విలియం బెంటిక్ పీరియడ్ లో వచ్చింది. దిస్ కేమ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ లార్డ్ విలియం బెంటిక్. ఇది ఏ ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ చేశారంటే న్యూలీ కాంకర్డ్ టెరిటరీస్ ఆఫ్ ఆగ్రా ప్రావిన్స్, పంజాబ్ ప్రావిన్స్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, యునైటెడ్ ప్రావిన్స్. This constituted to 19% of British India. So 29% ఏమో జమీందారీ సిస్టమ్, 52% ఏమో రాయత్వారీ సిస్టమ్ అండ్ 19% ఏమో మనకి మహల్వారీ సిస్టమ్. అండ్ మహల్వారీ సిస్టమ్ included all the shortcomings that were seen in the earlier existing systems. The worst victims in this system also were the peasants and farmers only. So 29 plus 52 plus 19 constitutes 100% of British India. ఈ 100% British India ఏంటి? This constitutes to 50% of Indian subcontinent land mass. మిగతా 50% లో ఏముండేవి? More than 500 princely states ఉండేవి. అవి కూడా వీళ్ళ కింద సబార్డినేషన్. దే యాక్సెప్టెడ్ దేర్ పారమౌంట్సీ. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా డిఫరెంట్ పాలసీస్, పాలసీ ఆఫ్ రింగ్ ఫెన్స్ కానీ, పాలసీ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్, పాలసీ ఆఫ్ సబార్డినేట్ ఐసోలేషన్ అండ్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. వీటన్నిటికీ అవుట్కమ్స్ ఏంటి అంటే ప్రిన్స్లీ స్టేట్స్ చేతులు కట్టుకొని వీళ్ళు కూర్చోమంటే కూర్చునే వాళ్ళు, నుంచోమంటే నుంచునే వాళ్ళు అనమాట. సో హూ బికేమ్ ద సుప్రీం అథారిటీ? ఎండ్ ఆఫ్ ద డే ద బ్రిటిష్ బికేమ్ ద సుప్రీం అథారిటీ. సో ఈ పాయింట్స్ కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలి. సో ఇప్పటిదాకా మనం ఒకసారి రివైజ్ చేసుకుందాము. We have studied about zamindari system, rayatwari system and mahalwari system. This was the person behind this, Lord Cornwallis, and here it is Thomas Munro. And who introduced this? Introduce antuna devising ka Lord William Bentinck. And this was implemented in 1890s. Time period kuda istuna. This in 1920s. Sorry, okay. I'm rubbing this. So this was implemented 1790s. 1820s, 1830s గుర్తుంచుకోండి. సో ఏది ముందు వచ్చిందంటే జమీందారీ సిస్టమ్, తర్వాత వచ్చింది ఏంటి రాయత్వారీ సిస్టమ్, తర్వాత వచ్చింది ఏంటి మహల్వారీ సిస్టమ్. ఇది ఎంత శాతం ప్రాంతంలో ఇంప్లిమెంట్ చేశారు అంటే 20% ఆఫ్ బ్రిటిష్ ఇండియా, 29, 52% ఆఫ్ బ్రిటిష్ ఇండియా అండ్ 19% ఆఫ్ బ్రిటిష్ ఇండియా. ఓకే, అండ్ దీనిలో హూ కలెక్టెడ్ ద ల్యాండ్ రెవెన్యూ? ద జమీందార్స్. And in this, who collected the land revenue? Revenue officials. ఈ టేబుల్ లాగా గుర్తుంచుకుంటే మాకు చాలా చాలా ఈజీగా ఉంటుంది. విలేజ్ కమిటీస్. In all the three systems, who are the worst victims? Peasants and farmers. What was the outcome? Many of the frustrated peasants and farmers joined their hands with the rebels in 1857 revolt. సో వాళ్ళ కష్టాన్ని వాళ్ళే తెచ్చుకోవడం జరిగింది అనమాట బ్రిటిషర్స్. అండ్ ఫైనల్లీ ఈ 1857 రివోల్ట్ అంత సక్సెస్ఫుల్ కాకపోయినప్పటికీ ద బ్రిటిష్ రిసీవ్డ్ అస్ గ్రేట్ సెట్ బ్యాక్. దానికి నిదర్శనమే దే బ్రాట్ మెనీ పాలసీ చేంజెస్ అని చెప్పుకోవాలి. సో వీఆర్ డన్ విత్ దిస్ రెవెన్యూ మోడల్. తర్వాత నేను చెప్పినట్టు ఈ రెవెన్యూ అండ్ మన ఎకనామిక్ పాలసీస్ లో చాలా అవుట్కమ్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద మేజర్ ఇంపాక్ట్ ఏంటి అంటే అగ్రికల్చర్ సెక్టర్ పైన పడింది. ఆ అగ్రికల్చర్ సెక్టర్ పైన ఏ విధంగా పడిందంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏ క్రాప్స్ కి అయితే డిమాండ్ ఉండేయో ఇక్కడ మనకి అవసరం లేకున్నా కానీ ఫార్మర్స్ ని హెరాస్ చేసేవాళ్ళు ఆ క్రాప్స్ గ్రో చేయండి, అది మీ అగ్రికల్చర్ ఫీల్డ్స్ లో కొంచెం భాగము దీన్ని ఈ క్రాప్స్ గ్రో చేయడానికి రిజర్వ్ చేయండి. ఒక సైడ్ ఏమో భయంకరమైన రెవెన్యూ కట్టాలి, ఇంకో సైడ్ ఏమో అగ్రికల్చరల్ ఇన్పుట్స్ కి పైసలు లేవు కాబట్టి మనీ లెండర్స్ పైన డిపెండ్ అవ్వాలి, వాళ్ళేమో హెరాస్ చేయడం స్టార్ట్ చేసినారు హై ఇంట్రెస్ట్ రేట్ కట్టమని. ఇంకో సైడ్ ఏమో ఇంటర్నేషనల్ డిమాండ్స్ ఉన్న క్రాప్స్ కూడా గ్రో చేయడం. అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా ఉండేది ఒక రైతు పరిస్థితి అనేది.
ఫార్మర్స్ సూసైడ్స్ భయంకరంగా, అంటే సివియర్ ఫెమైన్స్ కూడా రావడం జరిగింది, ఒక ఫుడ్ స్కేర్సిటీ ఏర్పడడం జరిగింది. అందుకనే చెప్తా, గొప్ప వెలిగిన ఒక ఇండియన్ ఎకానమీ బికేమ్ అ మాత్ ఇటన్ ఎకానమీ. దానికి కారణం ఎవర్రా నాయనా అంటే తెల్లదూరలు. ఓకే రైట్, ఇప్పుడు మనం ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ. సో దానికి ఎగ్జాంపుల్సే మనం ఇక్కడ కూడా మాట్లాడుకుందాం. మనం ఇందాక సబ్ టాపిక్స్లో ఆల్రెడీ చూసిందే కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఎస్, సో ఫోర్సబుల్ కల్టివేషన్. ఇది దేని మూలంగా అంటే బికాస్ ఆఫ్ డిమాండ్ ఆఫ్ ఫ్యూ క్రాప్స్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్. పర్టికులర్లీ మనం దేని గురించి డిస్కస్ చేయాలంటే ఇండిగో. ఇండిగో వాజ్ యూజ్డ్ యాజ్ అ డై ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. సో దీనిలో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఇక్కడ ఏంటి అంటే ఇండిగో రివోల్ట్. ఇది ఎక్కడ జరిగిందంటే బెంగాల్ రీజన్. ఎందుకు దీనికి కారణం ఏంటి అంటే ద ఫార్మర్స్ వర్ హరాస్డ్ టు రిజర్వ్ అ పార్ట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ టు గ్రో ఇండిగో ఫోర్స్ఫుల్లీ. అవసరం లేదు అక్కడ, అయినా కానీ దే వర్ ఫోర్స్ టు గ్రో దిస్ ఇండిగో బికాస్ this indigo had a great demand in the international market and Britishers were minting the money by sucking the blood of the farmers in India. Yes, so ఈ ఇండిగో ఇక్కడ ఈ బెంగాల్ ప్రాంతంలో ఫోర్స్ఫుల్ గా గ్రో చేయమని బాగా హెరాస్ చేసేవాళ్ళు. అండ్ అంతేకాకుండా యూరోపియన్ ప్లాంటర్స్ రావడం జరిగింది. ప్లాంటర్స్ అంటే ఎవరో కాదు, ఈ ఇండిగో ప్లాంట్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి వచ్చిన యూరోపియన్స్ నే ఇండిగో ప్లాంటర్స్ అంటారు. ప్లాంట్ అంటే మొక్క కాదు, ప్రాసెసింగ్ యూనిట్స్. సో ఎక్కడైతే ఇండిగో గ్రో చేసేవాళ్ళు దాని క్లోజ్ ప్రాక్సిమిటీలోనే ఈ ఇండిగో ప్లాంట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు. అది ఎప్పుడైతే హార్వెస్ట్ అవుతుందో విత్ ఇన్ 48 hours అది ఇమీడియట్ గా ప్రాసెస్ చేయాలి, లేకపోతే అది పనికి రాకుండా పోతుంది అనమాట. అందుకనే ఆ ప్లాంట్స్ ని కూడా మనకి అగ్రికల్చరల్ ఫీల్డ్స్ పక్కనే పెట్టేవాళ్ళు అనమాట. వాళ్ళని యూరోపియన్ ప్లాంటర్స్ అని పిలవాలి. వాళ్ళకు కూడా ఒక ప్రైవేట్ ఆర్మీ ఉండేది. ఎందుకు, రైతులు వినకపోతే చావగొట్టండి వాళ్ళని, అయినా కానీ గ్రో చేయాల్సిందే అని చెప్పి వాళ్ళు కూడా ప్లాంటర్స్. ఎవరెవరు అసలు రెవెన్యూ ఆఫీసర్స్ లేదు, పోలీసు వాళ్ళు లేదు, ప్లాంటర్లు లేదు, మనీ లెండర్లు లేదు, అయినా కానీ అన్నదాత ఇప్పటికీ మనకు అందరికీ అన్నం పెట్టుకుంటా బతుకుతున్నాడు అంటే వాళ్ళ గొప్పతనం ఆలోచించండి. సో ఇక్కడ ఇండిగో ప్లాంటర్స్ ఆల్సో యూస్ టు హరాస్ ద ఇన్నోసెంట్ ఫార్మర్స్. దే యూస్ టు హ్యావ్ అ ప్రైవేట్ ఆర్మీ. దే యూస్ టు బీట్ ద ఫార్మర్స్ ఇఫ్ దే డు నాట్ convert a part of their agricultural fields to indigo fields. ఓకే, ఇక్కడ ఇదంతా బాగానే ఉంది. సో ఇప్పుడు చెప్పాను కదా, ఆ ప్రైవేట్ ఆర్మీలోనే ఈ బెంగాల్ ప్రాంతంలో ఆ ప్రైవేట్ ఆర్మీలోనే, ఎవరు ప్రైవేట్ ఆర్మీ మనకి పేర్లు అంత అవసరం లేదు, ఈ ఎవరు ఆ ప్లాంటర్ ఎవడు, ఆ ఇడియట్ ఎవడు అనేది, కానీ ఒక ప్రైవేట్ ఆర్మీలో ఇద్దరు మనుషులు మన ఇండియన్స్ ఆ ఆర్మీలో సర్వ్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళ పేర్లే బిష్ణు విశ్వాస్, దిగంబర్ బిశ్వాస్. వీళ్ళు పాపము చాలా వల్నరబుల్ సిచ్యువేషన్ ఆఫ్ ఫార్మర్స్ ని చూసి తట్టుకోలేక వాళ్ళ పోస్టులకి రిజైన్ చేసి, ఇది కాదు మనం చేయాల్సింది, మనం సపోర్ట్ ఇవ్వాల్సింది మన రైతులకి, మన అన్నదమ్ములకి, మనకు అన్నం పెట్టే వాళ్ళకి అని చెప్పి దే రిజైన్ టు దేర్ జాబ్స్ అండ్ దే ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ ప్రైవేట్ ఆర్మీ అండ్ దే స్టార్టెడ్ టు ట్రైన్ ద యూత్ అండ్ ద పీపుల్. వాళ్ళ ఒక ప్రైవేట్ ఆర్మీ క్రియేట్ చేసుకుని, అండ్ వన్ డే ఎప్పుడైతే వాళ్ళ ప్రైవేట్ ఆర్మీ రెడీ అయిందో they started to attack these indigo plants. They started to seize those indigo plants. They expelled the planters from there, and this had spreaded to the surrounding regions also. ఇది అక్కడ కాగలేదు, ఎక్కడైతే స్టార్ట్ అయిందో బెంగాల్లో ఒక ప్రాంతంలో, పక్కనున్న ప్రాంతంలో కూడా ఇది స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ఫైనల్లీ దీని అవుట్కమ్ ఏంటి అంటే ఒక లా అండ్ ఆర్డర్ క్రైసిస్ అనేది ఏర్పడడం జరిగింది. దట్ వాజ్ అ ఛాలెంజ్ టు ద బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ బెంగాల్ రీజన్. ఇట్ వాజ్ ద అర్లియస్ట్ టెరిటరీ దట్ వాజ్ కాంకర్డ్ బై ఈస్ట్ ఇండియా కంపెనీ, మనందరికీ తెలిసిందే. ఆ టైం పీరియడ్లో మరి ఏం జరిగింది అంటే బ్రిటిష్ ఇంటర్ఫియర్ అవడం జరిగింది అండ్ ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది టు స్టాప్ ద ఫోర్సబుల్ కల్టివేషన్ ఆఫ్ ఇండిగో ఇన్ దిస్ రీజన్ అని. సో దిస్ కేమ్ టు అన్ ఎండ్
విత్ ద బ్రిటిష్ ఇంటర్ఫియరెన్స్ అని చెప్పుకోవచ్చు. తర్వాత టైం పీరియడ్ లో మనకి చూసే సంఘటన ఏంటి అంటే చంపారన్ అనే ఒక విలేజ్ ఉంది. ఇది ఎక్కడ అంటే బీహార్. ఇది ఏ టైం పీరియడ్ అంటే 1917 అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనం చూసే సిస్టమ్ ఇక్కడ కూడా ఫోర్స్ఫుల్ గా ఇండిగో గ్రో చేయాల్సి వచ్చింది ఫార్మర్స్. ఇక్కడ ఒక కొత్త సిస్టమ్ ని తీసుకుని రావడం జరిగింది. దాన్ని ఏంటంటే తీన్ కతియా, దాన్ని మనం ఏం పిలుచుకుంటామంటే తీన్ కతియా సిస్టమ్ అని పిలుచుకుంటాం. అంటే అగ్రికల్చరల్ ఫీల్డ్ లో 3/20th పార్ట్ ఖచ్చితంగా ఇండిగో గ్రోయింగ్ కి పెట్టాల్సిందే ఫార్మర్స్ అనేవాళ్ళు. మరి ఇది ముందు జరిగిన సంఘటన, ఇది తర్వాత జరిగిన సంఘటన. ఈ టైం పీరియడ్కి వచ్చే వరకు ఇండిగోకు ఉన్న డిమాండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో డామ్ అని పడిపోవడం జరిగింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ సింథటిక్ డైస్. జర్మన్స్ మనకి సింథటిక్ డైస్ అని కొత్త డైస్ తీసుకుని రావడం జరిగింది. అదొక బూమ్ జరిగింది అనమాట టెక్స్టైల్ ఇండస్ట్రీలో. ఇండిగో లాస్ట్ ఇట్స్ ప్రామినెన్స్ ఇన్ ద డైయింగ్ ఇండస్ట్రీ. కానీ మరి ఫార్మర్స్ అయితే మనలాగా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ అన్ని పాపం చదవరు కదా. వాళ్ళకి ఏం తెలుసు? మొక్కలు పెంచాలి, హార్వెస్ట్ చేయాలి, తిండి పెట్టాలి, అమ్ముకోవాలి, వాళ్ళ కడుపు నిండుకోవాలి. అయితే వీళ్ళు పాపం ఆ ఇన్నోసెంట్ ఫార్మర్స్కి ఈ విషయం తెలియదు. ఏంది ఆ డిమాండ్ పడిపోయింది అని. డిమాండ్ పడినాక ఇంకా గ్రో చేయాల్సిన అవసరం లేదు కదా. కానీ ఈ అఫీషియల్స్ కానీ, ఈ ఇంగ్లీష్ అఫీషియల్స్ కానీ, ఈ ప్లాంటర్స్ కానీ అప్పటికి డిమాండ్ పడిపోయినప్పటికీ చిత్రహింసలు పెడతానే ఉన్నారనమాట. ఒక సైడ్ ఏమో ఐలాండ్ రెవెన్యూ కట్టమని, ఇంకో సైడ్ ఏమో ఇండిగో గ్రో చేయమని. ఈ పరిస్థితులన్నీ కూడా మిడిల్ క్లాస్ ఇంటెలెక్చువల్స్ చూడడం జరిగింది. అక్కడ చాలా మంది ఉన్నారు. రాజ్ కుమార్ శుక్లా ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ అండ్ హీ కేమ్ అంటే ఆయన తోటి సహచరులు దే కేమ్ టు నో దట్ గాంధీ రిటర్న్ బ్యాక్ టు ఇండియా. గాంధీ సక్సెస్ గురించి అప్పటికి గ్లోబల్లీ అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ గాంధీ నీడ్ ఉంది ఖచ్చితంగా. కాబట్టి గాంధీ నీడ్ ఉంది అండ్ ఆయన వస్తే ఇక్కడ చాలా మంచి జరుగుతుంది రైతులకు అని చెప్పి ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ గాంధీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎస్, నేను మీ తరపున కొట్లాడతాను అని. అప్పుడు గాంధీ డిసైడ్ చేసుకున్నది ఏంటి అంటే సౌత్ ఆఫ్రికాలో ఆల్రెడీ యూజ్ చేసిన టూలే, వెపనే, దాన్నే సత్యాగ్రహ అంటారు. సో ఇండియన్ సాయిల్లో గాంధీ సత్యాగ్రహ ఎక్కడ చేపట్టాడు ఫర్ ద ఫస్ట్ టైం అంటే 1917 ఇన్ చంపారన్ అండ్ ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ గాంధీస్ పొలిటికల్ కెరియర్ ఇన్ ఇండియా. అయితే ఇక్కడ మరి ఈ తీన్ కతియా సిస్టమ్ ఉంటే ఫార్మర్స్ ఎప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ని అడుక్కోలేదా పాపము? అంటే రకరకాలుగా వాళ్ళ కాళ్ళు వేళ్ళు పట్టుకుని అడుక్కోవడం జరిగింది. ఒక్కసారి బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే ఎస్, తీన్ కతియా సిస్టమ్ మేము ఆపేస్తాం, కానీ మాకు చాలా లాస్ అవుతుంది దీంతో. మీరు హై కాంపెన్సేషన్ ఎట్ ఏ టైం మీరు మాకు పే చేసినట్టయితే ఇది ఖచ్చితంగా ఆపేస్తాం. లేని పరిస్థితులలో మీరు ల్యాండ్ రెవెన్యూ అన్నా ఎక్కువ ఇవ్వండి. ఇప్పటికే అన్ని పీక్కుని పోతున్నారు. వచ్చే 100 రూపాయల్లో మొత్తం పాపం ఫార్మర్కి అప్పులే అవుతున్నాయి. కానీ అసలు ఎక్కడ ఇది సేవింగ్సే అవ్వని పరిస్థితి అండ్ ఫార్మర్ సూసైడ్స్ కూడా ఎంతో బాధాకరమైన హెరాస్మెంట్కి లోన్ అవుతున్నారు. సో ఇంకెక్కడి నుండి తీసుకొస్తారు హై ల్యాండ్ రెవెన్యూ? అది పాసిబుల్ కాదు. హై కాంపన్సేషన్ అంటే కొంతమంది రిచ్ ఫార్మర్స్ కట్టుకోవచ్చు, కానీ పెద్ద ఎత్తున మనకి ట్రెడిషనల్గా మనము ఇండియా లాంటి ల్యాండ్ చూసినట్టయితే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్సే మనకి ఎక్కువ. అయితే ఇక్కడ మనము అయితే గాంధీ ఎంటర్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఎంటర్ అయ్యి సత్యాగ్రహం ఎప్పుడైతే ఫాస్టింగ్ చేపట్టాడో ద బ్రిటిష్ స్టెప్ డౌన్ అండ్ ఇట్ అపాయింటెడ్ అ కమిటీ టు సర్వే, అంటే టు లుక్ ఇన్ టు ద కండిషన్స్ దట్ వర్ ప్రివైలింగ్ ఇన్ దిస్ రీజన్ అండ్ మేక్ రికమెండేషన్స్. అసలు ఏం జరుగుతుంది, ఏమైనా చేయాలా, మీరు మాకు చెప్పండి అని ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ కమిటీలో గాంధీ వాజ్ పార్ట్ అండ్ పార్సల్. Gandhi was included in that committee and the committee, ఈ విక్టరీ ఏంటి అంటే కమిటీ యాక్సెప్టెడ్ the committee recommended to suspend the Teen Katiya system and the compensation and high revenue shall not be collected అని కూడా బల్లగుద్ది చెప్పడం జరిగింది అనమాట. సో ఇది ఎప్పుడైతే జరిగిందో ఇది ద బిగినింగ్ ఆఫ్ గాంధీస్ పొలిటికల్ కెరియర్ ఇన్ ఇండియన్ హిస్టరీయే కాకుండా అక్కడున్న రైతులకు కూడా ఎంతో న్యాయం చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇది ఒక గాంధీ విక్టరీ అని చెప్పుకోవచ్చు అనమాట. గాంధీస్ ఫస్ట్ సక్సెస్ఫుల్ ఈవెంట్ అని కూడా, అర్లియస్ట్ సక్సెస్ఫుల్ ఈవెంట్ ఇన్ హిస్ ఇండియన్ పాలిటిక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ టాపిక్సే మనకి ఈ చాప్టర్లో ఎలాబొరేట్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకోసారి మనం వెళ్ళిపోదాము దానిలోకి. ఎస్, ఏ చాప్టర్? చాప్టర్ 3
8th స్టాండర్డ్. సో ఇందులో మనం ఎలాబరేట్ గా డిస్కస్ చేసింది రూలింగ్ ద కంట్రీ సైడ్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి, వీళ్ళది కంట్రీ సైడ్ ఎక్కడ స్టార్ట్ అయింది, రెవెన్యూ కలెక్షన్ ల్యాండ్ రెవెన్యూస్ నుండి, అగ్రికల్చరల్ ఫీల్డ్స్ నుండి ఎప్పుడైతే దివానీ రైట్స్ ఇవ్వడం, ఆ దివానీ రైట్స్ ఎప్పుడు ఇవ్వడం జరిగింది 1765 అలహాబాద్ ట్రీటీ. దాని తర్వాత దానిలో ఉన్న లూప్ హోల్స్ ని ఓవర్కమ్ చేయడానికి తీసుకొచ్చిన సిస్టమ్ ఏంటి, జమీందారీ సిస్టమ్. దాని తర్వాత మార్పులు చేసి కొత్త సిస్టమ్ ని తీసుకొచ్చింది ఏంటి, రయత్వారీ సిస్టమ్. దాని తర్వాత మహల్వారీ సిస్టమ్. దాని తర్వాత అగ్రికల్చరల్ సెక్టర్ లో జరిగిన చేంజెస్ ఏంటి అంటే ఫోర్సబుల్ కల్టివేషన్. ఎందుకు, గ్రోయింగ్ అ న్యూ క్రాప్స్ విచ్ హ్యాడ్ ఇంటర్నేషనల్ డిమాండ్. దాని మూలంగా జరిగినవి ఏంటి, ఇండిగో రివోల్ట్ కానీ, చంపారన్ సత్యాగ్రహ కానీ. సో అన్ని టాపిక్స్ ఎలాబరేట్గా కంప్లీట్ అయిపోయినట్టే. మీరు మళ్ళా ఓల్డ్ ఎన్సీఆర్టీస్కి పోయి ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. దానిలో ఉన్నదానికంటే ఎక్కువనే చెప్పాను నేను. ఇది బాగా ఫాలో అయ్యి బాగా రివైజ్ చేసుకుంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ టుడేస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. వివేక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.